బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు గులాబీ అధినేత 4 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. నర్సాపూర్, ఆదిలాబాద్, నిజామాబాద్ రూరల్, బోధ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ప్రజాశ్వత సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. కాగా గులాబీ బాస్ ఇప్పటికే రాష్ట్రంలోని 70 నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ రూరల్, బోధ్, నర్సాపూర్ ప్రజాశ్వత సభలో కేసీఆర్ పాల్గొంటారు. మొదటగా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాశ్వత సభలో పాల్గొనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ తర్వాత నిజామాబాద్ రూరల్ జిల్లా కేంద్రంలోని ప్రజాశ్వత సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక అక్కడి నుంచి నేరుగా ఆదిలాబాద్, బోధ్ నియోజకవర్గ కేంద్రాల్లోని సభలలో పాల్గొంటారు. అయితే ఈ మేరకు ప్రత్యేక హెలికాప్టర్ల ఇవాళ నిజామాబాద్ జిల్లాకు కేసీఆర్ పర్యటించనున్నారు. దీంతో కేసీఆర్ పర్యటించే ప్రాంతాలలో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కాగా నిన్న హెలికాప్టర్కి ప్రయాణించిన హెలికాప్టర్ సాంకేతిక సమస్యను తలెత్తింది. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరికొన్ని రోజులు ఎన్నికల్లో జరగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు గులాబీ అధినేత 4 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. నర్సాపూర్, ఆదిలాబాద్, నిజామాబాద్ రూరల్, బోధ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ప్రజాశ్వత సభలలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, సభ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? వరుణ్, గుడ్ మార్నింగ్. ఆదిలాబాద్ జిల్లాలో నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ పర్యటించనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నటువంటి కేసీఆర్ అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సభలన్నిటి కూడా ప్రజా ఆశీర్వాద సభ పేరుతో సభలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే ఆదిలాబాద్, బోత్ నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, ఆదిలాబాద్ నియోజకవర్గ కేంద్రంలో డైట్ మైదానంలో ఈ యొక్క సభ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి గత 2 రోజులుగా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. అయితే హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు కేసీఆర్. 12 గంటలకు మధ్యాహ్నం సభ ప్రారంభమవుతుంది. అయితే కేసీఆర్ రానున్నటువంటి హెలికాప్టర్ కొరకు స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కూడా అవసరమైన స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. అయితే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులు, నాయకులందరూ కూడా చాలా అత్యధిక సంఖ్యతో ఈ యొక్క సభను నిర్వహిస్తున్నామని చెప్పి పేర్కొంటున్నప్పటికీ కూడా వాస్తవంగా చూసినట్లయితే డైట్ మైదానానికి సంబంధించినటువంటి కెపాసిటీ పూర్తిగా 20,000కు దాటనటువంటి పరిస్థితి. అయితే అందులోనూ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ విభాగం, అలాగే వేదిక, ఇవన్నీ చూసుకున్నట్లయితే 12 నుండి 14,000కు మించి జనాలు అక్కడ రానటువంటి పరిస్థితి. అయితే వచ్చేటటువంటి జనాలకు సంబంధించి పూర్తిగా ఎండలోనే ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. కనీసం టెంట్లు కూడా వేయనటువంటి పరిస్థితి. మిట్ట మధ్యాహ్నం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క సభకు సంబంధించి జనాలను తరలించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. కానీ జనాలు, వచ్చినటువంటి జనాలు ఎండలో ఎంతవరకు వేచి చూస్తారు, ఎంతవరకు ఈ సభ సక్సెస్ అవుతుంది అనేటటువంటిది కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే కేసీఆర్ సభకు సంబంధించి ఏ విధమైనటువంటి హామీలు ఇస్తారు, ఏ విధమైనటువంటి ప్రసంగం ఉంటుంది అనేటటువంటిది కొంత జనాల్లో ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదివరకు కేసీఆర్ నిర్వహించినటువంటి సభలన్నీ చూసినట్లయితే మాత్రం కొత్తగా ఏమీ లేనటువంటి పరిస్థితి. పూర్తిగా పాత మాటలే మాట్లాడుతూ పాత హామీలే ఇస్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా కేసీఆర్, టీఆర్ఎస్ అధినేత ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి హామీలే పూర్తిగా నెరవేరుతున్నటువంటి పరిస్థితుల్లో వాటికే ఇంకా కొంత అధికమైనటువంటి ధనాన్ని జోడించి ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క మేనిఫెస్టో పైన జనాలందరూ కూడా పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఇచ్చినటువంటి 10,000 కావచ్చు, రైతు బంధుకు సంబంధించి 8,000 కావచ్చు, అవే ఇవ్వనటువంటి పరిస్థితుల్లో 15,000 అంటున్నారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలలో కూడా ధనాన్ని పెంచినటువంటి పరిస్థితి. అయితే గతంలోనే చక్కగా అమలు కానటువంటి ఈ యొక్క హామీలకు సంబంధించి మళ్ళీ ఈ మారు వాటి మొత్తాన్ని పెంచడం అనేటటువంటిది కొంత పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి. చూడాల్సిందే కేసీఆర్ ఎటువంటి మాటలు మాట్లాడతారు. ప్రత్యేకంగా ఆదిలాబాద్ కు సంబంధించి సీసీఐ, ఏదైతే ముదబడినటువంటి సీసీఐ సిమెంట్ పరిశ్రమ ఉందో, గతంలో స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న హయాంలోనే సీసీఐ పరిరక్షణ సమితి పేర ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. కేసీఆర్ తన ప్రసంగంలో సీసీఐ ప్రస్తావిస్తారా లేకపోతే దాన్ని పక్కన పెడతారా అనేటటువంటి కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. దీనిపైన స్థానికంగా కూడా జోరుగా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ఉపాధికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు వెలువడతాయనేటటువంటి ఆసక్తికరంగా మారింది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ జోషి ఫర్ ది అప్డేట్స్.